ఇది ఎందుకు తీసుకొచ్చినా ఇప్పుడు ఇదేంటిది ఓరియంటల్ సీలింగ్ ఫ్యాన్ ఎంత ఫ్యాన్కి ఎంత 1200 ఇప్పుడు అది ఎందుకు తీసుకొచ్చినావు కూలర్ పెడితే అయిపోవు కదా వర్షాకాలం అయిపోయేదాకా ఇగో మాకు పైన ఒక ఫ్యాన్ ఉంది ఆ ఫ్యాన్ ఎందుకో 2 సార్లు రిపేర్ చేస్తే అది నడుస్తలేదు మళ్ళీ కింద ఒక ఫ్యాన్ ఉంది ఆ ఫ్యాన్ నడుస్తుంది కానీ కాకపోతే మళ్ళీ ఒక ఫ్యాన్ తీసుకొచ్చిండు ఆల్రెడీ కూలర్ ఉంది ఇవన్నీ ఎందుకు మాకు అట్టే డబ్బులు దండగది ఇంకేం పెన్ను పెట్టస్తాయి ఫీడ్ చేయడానికా అంటే స్కూల్ డ్రైవర్లు ఇట్లా ఉన్నా సరే ఫీడ్ చేసి పైన పెట్టుడా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సుజాతారామ్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఎర్లీ మార్నింగే పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు ఇక మా ఫ్యాన్లు అయితే ఈసారి అయితే బాగా ఇబ్బంది పెడుతున్నాయి ఒకటి స్టాండ్ ఫ్యాన్ ఉంది దాన్ని 2 టైమ్స్ రిపేర్ చేయించిన అది ఇప్పుడు పనిచేస్తుంది ఇది ఇంకోటి అనిపిస్తుందా అయితే పైకి ఎక్కి టేబుల్ మీద అది ఎక్కి ఫ్యాన్ అయితే ఇస్తుండు ఫ్యాన్ 2 సార్లు రిపేర్ చేయించి నాది ఎందుకో దానికి నట్టాగింది బోల్ట్ అన్న అందులో వేసి మళ్ళీ అడుగుతుంది ఎందుకు అంటే మేము లాస్ అవుతాం మా ఫ్యాన్లు అయితే 2 రిపేర్ అవుతున్నాయి అదే స్టాండ్ ఫ్యాన్ మళ్ళీ వేయించిన తర్వాత అది పనిచేస్తుంది ఇదైతే మళ్ళీ ఎందుకో ఖరాబ్ అయిందని మళ్ళీ కొత్త ఫ్యాన్ కొనుకొచ్చిండవు అది బాక్స్ మాదైతే ఈసారి ఫ్యాన్లతోనే గడిచిపోతుంది తేజబాబుకి ఒక్క ఫ్యాన్ పెడితే చెమటలు వచ్చి అది సరిపోతలేదు అన్నట్టు అందుకోసం మళ్ళీ కూలర్ పెట్టి అంటే వర్షాలు పడుతున్నాయి చల్లగా ఉంది కదా మళ్ళీ జలుబులు అయితే ఫ్యాన్ అయితే రిపేర్ చేస్తుంది ఈ టేబుల్ వంట వేసుకున్న టేబుల్ మీద స్టూల్ మీద అదైతే ఇట్లా గడుస్తుంది మాదైతే దాన్ని తీసేస్తే కదా మొత్తం తీసి పక్క పెట్టానా ఇప్పుతావా ఆంజీకి ఒకసారి ఫోన్ చేయకపోయాను అంటే నాది గుర్తుండడానికి ఫోన్ నెంబర్ రిపేర్కి ఇచ్చినప్పుడు గుర్తుండడానికి ఫోన్ నెంబర్ కూడా లేచి పెట్టిరు వాళ్ళకైతే అని దీనికంటే రిపేరింగ్ నేర్చుకున్నది బెటర్ వాళ్ళు ఒక్కసారి ఎప్పుడో ఫ్యాన్ ఇస్తే ఎప్పుడో ఇస్తారు మనకి ఇది పక్క పడేసిరా కదా మీ అమ్మల ఇంట్లో పెట్టిరా ఇంకా ఇది కొత్త ఫ్యాన్ ఇది ఎన్ని రోజులు పనిచేస్తుందో తెలియదు ఇదైతే రిపేర్ చేయించి సపరేట్గా పక్క పడేసి అవుతుంది స్టాండ్ ఫ్యాన్ ఉన్నదంటే అది అంతే అది రిపేర్ల తల్లే ఇది రిపేర్ల తల్లే అది కూడా మేబీ డౌటే ఎందుకంటే అంత కాస్ట్లీ ఏం కాదన్నట్టు ఏం కంపెనీ అంటే ఏం కంపెనీ ఓరియంటల్ సీలింగ్ ఫ్యాన్ ఈ కంపెనీ అది మంచిగా అవుతుందా ఎవరైనా యూజ్ చేస్తేనైతే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ స్కూల్ డ్రైవర్ 2 పాన గవర్నమెంట్తో రిపేర్ అవుతుంది అది దాని రిపేరింగ్ ఫిట్టింగ్ అవుతుంది అన్నట్టు
ఇప్పేస్తానా అవి వేసినా ఏంటి అంటే దీనికే సెట్ చేస్తావా అది ఈ సెట్ ఫిట్ చేస్తావా మొత్తం కట్ చేసి కదా ఎడికాడికి ఎట్లా అవుతుంది అయితే చెప్పండి ఫ్రెండ్స్. మేమైతే కొత్త తీసుకున్న అంటే అది ఆల్టర్నేట్ ఏం అది ఫ్యాన్ అయితే లేక మామూలు ఫ్యాన్ అయితే తీసుకున్నాం. 1000 వచ్చింది. అవుతుందో లేదో తర్వాత మంచిగా తీసుకుంటాం. కానీ ఒకసారి ఫోన్ చేయకపోయినా గంతే వచ్చేది. అది ఫిట్ చేసి అందులో పెట్టుడే. వైర్ దానికే వచ్చింది. అది ఫ్యాన్దా నేను ఎత్తాడు కావచ్చు అనుకున్నా. ఈ రోజులలో చిన్న చిన్న పిల్లలు మంచిగా ఎత్తారు. వైరన్లో పెట్టాలా? అది ఫ్యాన్ వైర్ దానికి జాయింట్ చేసేదా? దానికి కొత్త బోల్ట్ వస్తుందా? రాలే. ఇట్లాంటి ఒక బోల్ట్ మిస్ అయింది మా ఫ్యాన్కి, కొత్త ఫ్యాన్ది. అంటే దాని నుంచి సెట్ అవుతుంది. ఫస్ట్ దాని మళ్ళీ దానికి లేకుండా అవుతుంది. ఫస్ట్ టైం ఫ్యాన్ అనేది ఫిట్ చేసి అన్నాడు. దీన్ని చూసుకుంటే దాన్ని చేస్తే పాప మనలో ఒక్కొక్క ఐటమ్ మిస్ అవుతుంది. ఇంకా చిన్న ఫ్యాన్ అవే ఉన్నాయి. పానాలు ఏమున్నాయి ఏం లేవు మా ఇంట్లో. ఇటు సైడ్ కూడా లేదా? అత్తలేదు. అది లూజే ఉన్నాయి. ఇప్పుడు 2 ఫ్యాన్లు సేమ్ సైజ్ వేడితలే లూజు. కొంచెం చిన్న సైజ్ అయితే మంచిగా. ఫ్యాన్ లూజ్ ఉన్నాయి. వీటి కోసం అయితే రామైతే అటు వెళ్ళిండు. మన దగ్గర ఎక్కువ వాడడం కాబట్టి వీళ్ళు ఇవ్వన్నట్టు. అవి ఏమంటారు పానాలు. అవి పెడితే అవి పెద్దగా ఉన్నాయి పానాలు. దొరికిందా చిన్న సైజు? వస్తుందా? అంటే ఇట్లాంటి ఫ్యాన్లు లేవు, ఇట్లాంటి పానాలు లేవు. ఇవన్నీ ఫిట్ చేయాలంటే అవన్నీ పానాలు ఉండాలి, అన్ని సైజులే కదా. మొత్తానికైతే నట్లు ఫిట్ చేసి అయిపోయింది. ఇది అయితే పాతది వేసిన చిన్నవి, కొత్తగా ఉన్నాయి. ఏ బుద్ధి కాలే పాతది ఏ బుద్ధి అవుతుంది.
ఆ కొత్తది అత్తలేదని పాత వేసిరాటి పాత ఆల్రెడీ వలిగింది పాత ఫ్యాన్ ఫిడి వేసి ఇక కొత్తది మరి కొత్త ఫ్యాన్ అంటే కొత్తగానే ఉండాలి. అది కూడా ఇంత వలిగింది. కొత్తది మంచి కొత్తగా నడుతుంది. మళ్ళీ బాగా రోజులు అవుతాయి. అయితే ఖరాబ్ అవుతుండే. ఒక ఫిడియస్ రేని అది దీనికి కొత్త తీసుకో అంత ప్యాక్లో పెట్టుకోపోయినా ఈ ఫ్యాన్ ఊడకుండా. గిది కదా ఇది కావచ్చు కదా ఇది కదా అత్తలేదు ఏది ఎందుకు దానికి సెట్ అవుతుంది రాగా మరి ఊగుతుందా లూజ్ అనుకుంటా. అది టైట్ గాను ఇది టైట్ గాను. అరే అది ఒకవేళ ఊడిపోతే ఏం చేస్తావు? ఇక్కడ ఈ కిందనే ఫిడి అయ్యేది. మెల్లగా ఎంత సెటప్ కింది నుండి అందరూ కింది నుండి దాని మీద స్టూల్తో ఫ్యాన్ ఫిట్ చేస్తుండు రామ్. ఈ ఫ్యాన్ ఎన్ని సెటప్లు వేసినా పాత ఫ్యాన్ అయితే ఊకే రిపేర్ అవుడే. అందుకని కొత్త ఫ్యాన్ తీసుకొచ్చింది. ఇది కూడా రిపేర్ కాకుండా ఆగాలి. కింద పడ్డా అదైతే ఊడిపోదు కదా. ఏ ఫ్యాన్ గిదా 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 అదే మరి వేటోళ్ళు ఎవరైనా ఎత్తే నమ్మకం ఉంటుంది. నువ్వు ఎత్తే మరి ఏమైందో ఏమైనా మిస్టేక్ అయిందని అనిపిస్తుంది. ఫ్యాన్ రిపేర్ చేయడానికి కూడా ఇంత కష్టం. లాకేడండి గివిటింది ఇదా అది అంతకుముందు వేరేది ఉండే కదా. ఇంకోటి ఏం నట్టు పెట్టడానికా? ఫ్యాన్ ఇటు అటు రాకుండా పెట్టడానికి అన్నట్టు అవి రిబిట్స్. ఏంటంటే టైట్ ఉండి ఫ్యాన్ అనేది తిరుగుతూ ఉన్నప్పుడు ఇటు అటు జరగకుండా పెడతారు. అది ఇప్పుడు అట్లా అన్నప్పుడు అది ఆడ ఫీజు పెట్టుంది. ఈడ స్విచ్ బంద్ చేస్తే వస్తుందా? అయినా వస్తుందా? టేప్ ఫ్యాన్ అయితే ఫిట్ చేసుడు అయిపోయింది. అది నడుతుందా లేదా చూసి రావాలి ఇంకా కదా. సరే చూసిరా. స్విచ్ వేసే ఉందా? వేసి పెట్టి అన్నైతే ఎద్దెత్తుండు. ఫ్యాన్ అయితే రిపేర్ అంటున్నా. ఫిట్టింగ్ వేసి కంప్లీట్ అయింది. ఒకసారి ఫ్యాన్ అయ్యిరాము. ఫ్యాన్ ఎంత స్పీడ్గా తిరుగుతుందో మరి స్లో తిరుగుతుందో తెలియదు. ఇది వేసినాక పెట్టపని
ఇప్పుడైతే స్పీడ్ అనేది తిరుగుతుంది కానీ దాని లైఫ్ ఎట్లుంటుందో చూడాలి. ఇంకా పాత దాంతోనే బాగా టార్చర్ అయింది. ఓకే, సక్సెస్.